Today's news powered by बानूस ब्यूटी पार्लर शालीबंडा एक्स रोड। आरजी न्यूज में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। मलकपेट पुल के करीब सेवरेज के ओवरफ्लो ने ट्रैफिक को रोक दिया। मलकपेट पुल के करीब एक बड़े नाले के ओवरफ्लो ने मसरूफ चादर घाट से दिलसुख नगर रास्ते पर ट्रैफिक में शदीद खलल पैदा कर दिया है, जिससे मुसाफिर जुमा की रात से फंसे हुए हैं। सेवरेज मुबैना तौर पर सड़क पर बह रहा है। खास तौर पर चादर घाट से दिलसुख नगर की तरफ सफर करने वालों के लिए गाड़ियों की नकल व हरकत में शदीद रुकावट है। कल रात देर गए सूरत हाल मजीद बिगड़ गई, जिसने जीएचएमसी ऑनलाइन को हंगामी टीमें तैनात करने पर मजबूर किया। जीएचएमसी के अहदेदारों ने बताया कि सेवरेज की मरम्मत का काम जंगी बुनियादों पर जारी है, ताकि ओवरफ्लो पर काबू पाया जा सके और ट्रैफिक की रवानी को जल्द अज जल्द बहाल किया जा सके। ताहम हुक्काम ने कहा कि रुकावट के पैमाने की वजह से कार्रवाइयों में मजीद वक्त लगने की तवक्को है। आइए नाज़रीन, ప్లాజా దగ్గర చాదర్ఘట్ నుంచి వస్తుంటే ఆర్యూబీ దాటగానే అక్బర్ ప్లాజా దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయి రోడ్డు మీదకి రావటం వల్ల ఇక్కడ వెహికల్స్ ఇనిషియల్గా జామ్ అవుతున్నది. అదేవిధంగా కంటిన్యూగా డ్రైనేజీ రోడ్డుపై రావటం వల్ల రోడ్డు కూడా డ్యామేజ్ అయ్యి వెహికల్ చాలా స్లో డౌన్ కావటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రిపేర్ కూడా నడుస్తున్నది. ఆఫీసర్స్ అధికారులు అందరూ కూడా వచ్చిపోయారు. మరి వాహనదారులకు మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా స్లోగా వెళ్ళటం వల్ల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. నిన్న ఈవినింగ్ నుంచి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నాము. ఇటువైపు మలక్పేట చాదర్ఘట్ నుంచి మలక్పేట దిల్సుఖ్ నగర్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ చాదర్ఘట్ మలక్పేట నుంచి రాకుండా ఆల్టర్నేట్ రూట్లు చూసుకోవాలని, వాళ్లకు పాసిబుల్ వేస్ ఐడెంటిఫై చేసుకొని ఆ వేరే రూట్లో వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది రేపు కూడా ఈ వర్క్ అలానే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వారికి సంబంధించి ఏ రూట్లు వాళ్ళకైతే కన్వీనియంట్ ఉంటుందో ఆ రూట్లలో వెళ్ళాలని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము.